రేవంత్ రెడ్డి పర్యటనపై వరంగల్ వాసులు భగ్గుమంటున్నారు. కనీసం ఆగి మాట్లాడని సీఎం ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. ఏమైనా హామీ ఇచ్చావా, భరోసా కల్పించకుండా పోవటంపై పోతననగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనంగా ఉండేందుకే ఇక్కడికి వచ్చావా అని నిలదీశారు. ఇంత దానికి ఎందుకు వచ్చావు రేవంత్ రెడ్డి అని మహిళలు ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే సీఎం వచ్చాడని మహిళలు మండిపడ్డారు. నోరు విప్పండి ఎందుకు వచ్చిండు ఎందుకు వేయండు కట్ట చూసుడైనా జనాలను చూసేయలేదు. జనాల పరిస్థితులు చూడొద్దు. ఇల్లు కూలినాయి, సామాను పోయినాయి, పిల్లలు ఆగమైండు, భార్యాభర్తలు ఆగమైండు, తినడానికి తిండి లేదు. నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్ళు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మా దగ్గరికి వచ్చి ఇది మేము చేస్తామమ్మ సహాయము, మేమున్నాము, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక్క హామీ కూడా ఇవ్వకుండా వచ్చిండు మౌనంగా. మేము ఆడోళ్ళం దగ్గరికి పోతుంటే ఆర్మీ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి చేతుల మీద దొప్పేసుకొచ్చారు. గతం చూసే పాయే. ఏమి హామీ వచ్చింది మాకు? ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి? ఇంత హామీ లేదు, ఇంత పనులు లేవు, ఏం లేవు. వాళ్ళ ప్రభుత్వము వర్షాలు రాగానే మేము వచ్చి చూసినామని ఒక పేరు కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడానికి మాత్రం రాలేదు. ఒక్క పోలీసు సార్ కూడా దగ్గర ఒక్కటి మా ఇల్లు గురించి, సొంత ఇల్లు గురించి అడుగుదామని, ఇళ్ళ గురించి అడుగుదాం అనుకుంటే అసలు కలవనీయలే, ఆయన దగ్గర కూడా పోనీయలే. మమ్మల్ని 2023 వచ్చినాయి, మళ్ళీ 25 వచ్చినాయి. మొత్తం నిండినాయి సార్. మా వస్తువులన్నీ ఖరాబ్ అయినాయి. పోయినసారి నష్టపరిహారం కట్టిస్తా అన్నారు, మాకేం ఇవ్వలే. కనీసం అన్నం తినడానికి అన్నం అందించలే, అది కూడా రాలేదు మా దగ్గర. ఇప్పుడు అట్నే పరిస్థితి అయింది. ఇప్పుడు కూడా అన్ని ఖరాబ్ అయినాయి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ అవన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మాకు దాదాపు 1 లక్ష రూపాయలు ఏమో మాకు మాట్లాడలే, అందరినీ. రేవంత్ రెడ్డి పర్యటనపై వరంగల్ వాసులు భగ్గుమంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గతంలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో మున్నేరు వాగు బాధితులను పరామర్శించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే వెళ్లి బాయ్ చెప్తూ బాధితులను పరామర్శించకుండా, వారికి భరోసా కల్పించకుండా వెళ్లారు. ఇప్పుడు వరంగల్లో కూడా అదే జరిగింది. దాంతో మోంతా తుఫాను బాధితులైతే సీఎం రేవంత్ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ సందర్భంలో భరోసా కోరుతారు. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్దగా ఉంటారు. ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలో మా బాధలు చెప్పుకుంటే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏదన్నా పరిష్కారం చూపిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఇవాళ మాతో పాటు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంటుందని ఇప్పుడు నగరానికి సంబంధించి, అంటే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అనేక కాలనీలు నీట మునిగి, చాలా చోట్ల నడుములోతు నీళ్లు వచ్చి ఏదైతే మనిషి మునిగిపోయేంత నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అనేక కాలనీలు. హన్మకొండ నగరంలో మనం చూసినట్టయితే దాదాపు 30-40 కాలనీలు, వరంగల్లో మనం చూసినట్టయితే 40-50 కాలనీలు నీట మునిగినటువంటి సందర్భంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించింది 2 కాలనీలు మాత్రమే. ఒకటి సమ్మయ్య నగర్, మరొకటి పోతన నగర్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ సీఎం షెడ్యూల్లో వచ్చినటువంటి మరో కాలనీని కూడా స్కిప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇవాళ సీఎం ఎందుకు వచ్చాడు అన్నటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతా ఉంది. ఒక పోతన నగర్ చూడడానికి, సమ్మయ్య నగర్ చూడడానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వేసుకొని రావాలా అనే విధంగా ప్రజలైతే ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ షెడ్యూల్లో పెట్టినటువంటి రంగంపేటను కూడా స్కిప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రజలు మొన్నటి నుంచి కూడా ఇలా నాయకులు వచ్చినప్పుడు చెప్పుకున్నాం మా బాధలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కూడా, రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇళ్లలో ఉన్నటువంటి గృహోపకరణాలన్నీ కూడా నష్టపోయినటువంటి సందర్భంగా కనిపిస్తాం. టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఆహార పదార్థాలన్నీ కూడా నీళ్ల పాలైనటువంటి సందర్భం. ఇవాళ ఏ భరోసా ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి మొదటగా ఏరియల్ సర్వే ద్వారా హన్మకొండ, వరంగల్ నగరాల్లో
పర్యటించాలని ప్రకటనలు అయితే వస్తా ఉన్నాయి. ఆ తర్వాత నేలకు తిరిగి వచ్చిన తర్వాత అంటే కాన్వాయ్ ఎక్కిన తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మీదుగా నక్కలగుట్ట పోలీస్ హెడ్ క్వార్టర్ కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్కి వెళ్ళి అక్కడ సమ్మయ్య నగర్ లో ఒక 10 మంది అక్కడ ఉండేటువంటి ప్రజలను కలిశారు. అంటే సమ్మయ్య నగర్ ప్రాంతానికి సంబంధించి అదంతా కూడా 100 ఫీట్ రోడ్ లో ఉండేటువంటి అనేక కాలనీలు, అమరావతి నగర్ కావచ్చు, సమ్మయ్య నగర్ కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ కావచ్చు, అనేక కాలనీలు ఇవాళ ఎఫెక్ట్ అయినటువంటి సందర్భంలో రోడ్డు మీద ఉన్నటువంటి 10 మంది వరద బాధితులను కలిసి అక్కడి నుంచి పోతల నగర్ వెళ్ళారు. పోతల నగర్ వెళ్తే కనీసం ఒక్కరిని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. ఇందులో మళ్ళీ పోలీసుల ఓవర్ యాక్షన్ కనిపించింది. సీఎం కలవనీయకుండా, వినతి పత్రాలు ఇవ్వకుండా వాళ్ళంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మండిపడుతున్నారు మహిళలంతా కూడా. ఏం చేయడానికి వచ్చావు, మాకు ఏం హామీ ఇచ్చావు, మౌనంగా ఉండడానికి. అసలు రవికాంత్, సీఎం రేవంత్ వరంగల్ పర్యటన ఏ నేపథ్యంలో వరంగల్ పర్యటన చేశారు? మొంతా తుఫాను బాధితులను పరామర్శించడానికే కదా పర్యటన చేసింది. మొంతా తుఫాన్ బాధితులను పరామర్శించడానికే పర్యటన చేసినా ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రజలు సూటిగా సీఎం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మా దగ్గరకు వచ్చిన సీఎం మాకేమన్నా భరోసా ఇచ్చాడు కావచ్చు, మాకు నష్టపరిహారం ఏమన్నా ఇచ్చాడు కావచ్చు, భవిష్యత్తులో ఇలాంటి ముప్పు తలెత్తకుండా మాకు భరోసా ఇచ్చే విధంగా ఇక్కడ కాలువలకు సంబంధించి కావచ్చు, నాళాలకు సంబంధించి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి మాకు ఏదైనా భరోసా దొరుకుతుందని భావించిన ప్రజలకు ఇవాళ వాళ్ళ కళ్ళలో నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. కాళ్ళు పట్టుకునైనా వాళ్ళ రేవంత్ రెడ్డిని మా సమస్యలు చెప్పుకుందామని ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటా ఉంది. అంటే వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ, ముస్లిం మహిళ కూడా వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలో మైనార్టీల కోసం అనేక హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మైనార్టీలకు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఇవాళ వచ్చి కనీసం మా సమస్యలు, మా బాధలు వినకుండానే వెళ్తున్నాడని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 2 కాలనీల్లో మాత్రమే, అది రోడ్డు మీద ఇలా వచ్చి కనీసం ఒక అర్ధగంట కూడా అక్కడ పర్యటించకుండానే. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వరద ముంపు పోయిన తర్వాత ఇళ్ళన్నీ కూడా దుర్గమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని గృహోపకరణాలన్నీ కూడా నాశనమైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వాటికి ఏదైనా భరోసా దొరుకుతుంది అనుకున్నారు. ముఖ్యంగా ఆ ఇళ్లలోకి ఇప్పుడు భారీ వరద తర్వాత తేళ్లు, పాములు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3-4 రోజుల నుంచి ఆ వరదలో ఉన్నటువంటి ఆ ప్రజలకు సంబంధించి ఇప్పటికీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏమైనా జ్వరాలు వస్తున్నాయా, మీ పరిస్థితి ఎలా ఉందని కనీసం నోరెత్తి అడగనటువంటి సందర్భమే కనిపిస్తా ఉంది. సమ్మయ్య నగర్కి వచ్చారు, పోతూరు నగర్కి వెళ్ళారు. ఈ మొత్తం జర్నీలోనే అతని సమయం అంతా గడిచిపోయింది. అక్కడ ప్రజలతో మాట్లాడింది ఏముందని చెప్పి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సమ్మయ్య నగర్కి వచ్చినప్పటి నుంచి పోతూరు నగర్ కు వెళ్లే వరకు ఆ జర్నీ సమయాన్ని మినహాయిస్తే సమ్మయ్య నగర్ లో మహా అయితే 20 నిమిషాల లోపే అక్కడ పర్యటించారు. పోతూరు నగర్ లో అయితే ఒక 10-15 నిమిషాలు మనకు కనిపించినటువంటి పరిస్థితి. అక్కడ మీడియా, అక్కడ ఒక పబ్లిసిటీ స్టంట్, పోలీసుల అత్యుత్సాహం మాత్రమే మనకు కనిపిస్తా ఉంది. రోప్ పార్టీలు కనిపిస్తా ఉన్నాయి. ఎవరిని దగ్గరికి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అప్పటికే చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఓపెన్ టాప్ కార్ లో ప్రజలను ఉద్దేశించి అందరి సమస్యలు చూస్తూ వెళ్తారని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే కనీసం చూసినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించడం లేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా మనం చూసినట్టయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పర్యటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినవే ఈ 2 కాలనీలు కూడా. సమ్మయ్య నగర్ కావచ్చు, పోతల నగర్ కావచ్చు, పక్కనే ఉంటుంది. పోతన నగర్ అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం. పశ్చిమ నియోజకవర్గం చివరిగా ఉండే పోతన నగర్, ఆ తర్వాత దాటినవన్నీ కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి. ఇవాళ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే ఇవాళ సీఎం వచ్చి వెళ్ళినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఉన్నారు. ఆ తూర్పు నియోజకవర్గంలో కూడా తీవ్రమైనటువంటి వరద ప్రభావానికి అనేక కాలనీలు, మైసయ్య నగర్ కావచ్చు, బిఆర్ నగర్ కావచ్చు, ఎన్ఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, శివనగర్, బిర్కవాడ, సంతోషిమాత కాలనీ, ఎస్ఆర్ నగర్ సహా అనేక కాలనీల వల్ల నీట ముడిగినటువంటి పరిస్థితి.
ఒక వ్యక్తి అనిల్ అనే ఓ వ్యక్తి గీసుగొండ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి మైసయ్య నగర్ లో అంత్యక్రియలకు బంధువు అంత్యక్రియలకు వచ్చినటువంటి సందర్భంలో ఆ వరదను అంచనా వేయలేక అతను వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. వాళ్ళ సీఎం పర్యటన కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పర్యటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. జీడబ్ల్యూసీ పర్యటన కానే కాదని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.